హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరెన్నో న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో ఎగ్ ఫ్రై తయారు చేసి చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎగ్స్ ఫ్రై తయారు చేయడానికి ఎగ్స్‌ని బాయిల్ చేసి నైఫ్‌తో ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. 2 ఆనియన్స్‌ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగినాక ఎగ్స్ వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ వేగిపోయినాయి. పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం. పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవాలి. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైని సైడ్ డిష్గానే కాకుండా రైస్లో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.